ఈరోజు బసవపురం ఎస్ఎస్ ట్యాంక్ని సందర్శించడం జరిగింది. కేనార్ నుంచి వాటర్ రావడం జరిగింది. ఈ వాటర్ మన ఎస్ఎస్ ట్యాంకులో నింపడానికి ఎన్ని మోటార్లు పెట్టినారు, పంపింగ్ ఎలా జరుగుతున్నారు దానిపైన ఈరోజు మాజీ కౌన్సిలర్లు, మాజీ వైస్ చైర్పర్సన్లు అందరూ వైఎస్ఆర్ తరఫున ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మనందరూ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఎలా పంపింగ్ చేస్తారు, పంపింగ్ ఎలా ఎన్ని మోటార్లు పెట్టినారు, ఏ విధంగా జరుగుతుంది అనే దానిపైన, ఎందుకంటే ప్రజలకి 2 రోజులకు 2 డేస్కి ఒకసారి వాటర్ నీరు అందాలని ఒక ఆలోచనతో చాలామంది ఇబ్బంది ఉండకూడదు. ప్రజలకి వాటర్ విధంగా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు కాబట్టి పొలాల రోజు రాలేక వాళ్ళ పబ్లిక్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి నీళ్లు సక్రమంగా అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ పంపింగ్ ఎలా నింపుకుంటే మనకు బాగుంటుందనే దానిపైన ఈరోజు అందరు కౌన్సిలర్లు ఎక్స్ కౌన్సిలర్ రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పంపింగ్ ఈ ఎస్ఐ ట్యాంక్ నింపుతున్నామంటే కూడా 2025లో ఆగస్టులోన మొత్తం ఈ ఎస్ఐ ట్యాంక్ మొత్తం రిపేర్లో ఉండింది. చాలా డ్యామేజ్ అయిపోయింది. చాలా ఇబ్బందికరం ఉంటే స్టేట్ ఫండ్స్ గ్రాంట్ లేకుంటే కూడా అప్పుడుంటే మేము కౌన్సిలర్లు అందరూ, వైఎస్ఆర్సీపీలు అందరూ, ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆలోచన మేరకు ఇట్లుంటే కష్టమంటారా, జనరల్ ఫోన్లో తీసి కానీ దాన్ని రిపేర్ చేయించాలని మా ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి ఆ మాట మేరకు ఆ రోజు ఆగస్టున మేమందరూ కౌన్సిల్లో ఆలోచించుకుని జనరల్ ఫండ్లో దాదాపు 1 కోటి చిల్లర వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా టెండర్లు వేసి ఈరోజు రిపేర్లు ఏ ఉన్నానో అంతా చేయించి టెండర్లు వేసి ఆ రిపేర్ ఎస్ఐ ట్యాంక్ చేయించిన వల్ల ఈరోజు ఆ రిపేర్ అంతా జరిగిన వల్ల ఈ నీళ్లు మనం ఎస్ఐ ట్యాంక్ నింపడం జరుగుతుంది. కానీ ఆ రోజుల్లో మనం ఇవన్నీ చేయలేకపోయింటే ఈరోజు మనం నింపడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, కానీ రిపేర్ అయింది కాబట్టి ఎట్లుంది ఎస్ఐ ట్యాంక్ ఎట్లా మోటార్ జరుగుతామంటే, ఒక మోటార్కి ప్రెజరు నీళ్లు కొట్టడానికి 18 ml వాటర్ అంట. ఒక మోటార్ రోజుకి 24 గంటలకి అట్లా 5 మోటార్కి 90 ml నీళ్లు ఎస్ఐ ట్యాంకులో నీళ్ళు నింపడం జరుగుతుంది. అట్లా 30 రోజులకి దాదాపు 2200 చిల్లర వరకు ml నీళ్లు నింపడం జరుగుతుంది. ఇలా జరిగితే 3 నెలలు సక్రమంగా ఆదోని ప్రజలకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఆదోనికి ముఖ్యంగా మా మహిళలకు, అక్కలకు బసవపురం ఎస్ఎస్ ట్యాంక్ని సందర్శించడం జరిగింది. కేనార్ నుంచి వాటర్ రావడం జరిగింది. ఈ వాటర్ మన ఎస్ఎస్ ట్యాంకులో నింపడానికి ఎన్ని మోటార్లు పెట్టినారు, పంపింగ్ ఎలా జరుగుతున్నారు దానిపైన ఈరోజు మాజీ కౌన్సిలర్లు, మాజీ వైస్ చైర్పర్సన్లు అందరూ వైఎస్ఆర్ తరఫున ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మనందరూ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఎలా పంపింగ్ చేస్తారు, పంపింగ్ ఎలా ఎన్ని మోటార్లు పెట్టినారు, ఏ విధంగా జరుగుతుంది అనే దానిపైన, ఎందుకంటే ప్రజలకి 2 రోజులకు 2 డేస్కి ఒకసారి వాటర్ నీరు అందాలని ఒక ఆలోచనతో చాలామంది ఇబ్బంది ఉండకూడదు. ప్రజలకి వాటర్ విధంగా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు కాబట్టి పొలాల రోజు రాలేక వాళ్ళ పబ్లిక్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి నీళ్లు సక్రమంగా అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ పంపింగ్ ఎలా నింపుకుంటే మనకు బాగుంటుందనే దానిపైన ఈరోజు అందరు కౌన్సిలర్లు, ఎక్స్ కౌన్సిలర్ రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పంపింగ్ ఈ ఎస్ఐ ట్యాంక్ నింపుతున్నామంటే కూడా 2025లో ఆగస్టులోన మొత్తం ఈ ఎస్ఐ ట్యాంక్ మొత్తం రిపేర్లో ఉండింది. చాలా డ్యామేజ్ అయిపోయింది. చాలా ఇబ్బందికరం ఉంటే స్టేట్ ఫండ్స్ గ్రాంట్ లేకుంటే కూడా అప్పుడుంటే మేము కౌన్సిలర్లు అందరూ, వైఎస్ఆర్సీపీలు అందరూ, ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆలోచన మేరకు ఇట్లుంటే కష్టమంటారా, జనరల్ ఫోన్లో తీసి కానీ దాన్ని రిపేర్ చేయించాలని మా ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి ఆ మాట మేరకు ఆ రోజు ఆగస్టున మేమందరూ కౌన్సిల్లో ఆలోచించుకుని జనరల్ ఫండ్లో దాదాపు 1 కోటి చిల్లర వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా టెండర్లు వేసి ఈరోజు రిపేర్లు ఏ ఉన్నానో అంతా చేయించి టెండర్లు వేసి ఆ రిపేర్ ఎస్ఐ ట్యాంక్ చేయించిన వల్ల ఈరోజు ఆ రిపేర్ అంతా జరిగిన వల్ల ఈ నీళ్లు మనం ఎస్ఐ ట్యాంక్ నింపడం జరుగుతుంది. కానీ ఆ రోజుల్లో మనం ఇవన్నీ చేయలేకపోయింటే ఈరోజు మనం నింపడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, కానీ రిపేర్ అయింది కాబట్టి ఎట్లుంది ఎస్ఐ ట్యాంక్ ఎట్లా మోటార్ జరుగుతామంటే
ఒక మోటార్కి ప్రెజరు నీళ్లు కొట్టడానికి 18 ml వాటర్ అంట. ఒక మోటార్ రోజుకి 24 గంటలకి అట్లా 5 మోటార్కి 90 ml నీళ్లు ఎస్ఐ ట్యాంకులో నీళ్ళు నింపడం జరుగుతుంది. అట్లా 30 రోజులకి దాదాపు 2200 చిల్లర వరకు ml నీళ్లు నింపడం జరుగుతుంది. ఇలా జరిగితే 3 నెలలు సక్రమంగా ఆదోని ప్రజలకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఆదోనికి ముఖ్యంగా మా మహిళలకు అక్కలకు వాటరు ప్రెజర్ ఇబ్బంది కాకూడదు. వాళ్ళు దృష్టి పెట్టుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు. లేబర్స్ కొంతమంది పనులు పోయే వాళ్ళు కొల టయానికి రాలేక వాటర్ సరిగ్గా అందలేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు దృష్టి పెట్టుకుని సక్రమంగా అక్కలకు మన ఆదోని ప్రజలకి నీళ్ళు అందించాలని ఒక ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిర్ణయం తీసుకున్న వల్ల ఈరోజు ఎస్ఐ ట్యాంక్ పూర్తిగా రిపేర్ చేయించి ఎస్ఐ ట్యాంక్ నింపడం జరుగుతుంది. కాబట్టి సక్రమంగా కూడా అధికారులు బాగా పూర్తిగా దీని మీద ట్యాంక్ పంపింగ్ బాగా నీళ్ళు నింపుకొని ఇంకా ఎంత మేలైతే అంత ప్రెజర్ ఇంకా మోటార్ పెట్టుకుని కానీ ఇంకా దీన్ని ప్రెజర్ పెంచుకుని ఎస్ఐ ట్యాంక్ నిండితే ఇంకా 3 నెలలు అయితే 4 నెలలు వచ్చేటట్లా మనం ఎక్కువ తీసుకుని, ఎందుకంటే కొలాయి మీరు ఎంత స్టాక్ పెట్టుకుంటే ఆదోని ప్రజలకి అంతా మనము రోజుకు ఒకసారి కొలాయి ఇవ్వగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం ఎంత హుషారపడినామంటే రేపు రాబోయే రోజులకు కూడా ప్రజలకి అంత సక్రమంగా నీళ్ళు అందించే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా దృష్టి పెట్టుకుని ఎంత ఇది రోజుగారు కమిషనర్ కానీ ఇలాంటివి ఇన్స్పెక్షన్ చేసి ఖచ్చితంగా ప్రజలకు నీళ్ళు అందించాలని అధికారులకి సూచన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ మనము ఈరోజు ప్రజలకి దృష్టి పెట్టుకుని ఆదోని ప్రజలు సక్రమంగా దృష్టి పెట్టుకుని అందించే ఆలోచనతో మేరకే వచ్చినాం. కాబట్టి ఈరోజు అందరూ కౌన్సిలర్లు ఇవన్నీ కాబట్టి దయచేసి ఆలోచించుకుని ఈ అధికారులు మనం ఇచ్చే సూచనలు తీసుకుని సక్రమంగా ప్రజలకు నీళ్ళు అందించాలని అధికారులు కోరుకుంటున్నాం. తర్వాత నీళ్ళు ఎక్కువైన తర్వాత మనకి ఇప్పుడు నీళ్ళు హాఫ్ అన్ అవర్ గంట 3/4 గంట వదులుతుంటారు కొన్ని వార్డులు. అట్లా వదిలినప్పుడు నీళ్ళు కొలాయిలు ఎక్కువ మీకు ఇంటికి పెట్టుకున్న తర్వాత ఎక్కువ మీకు టైం ఉంటే బొంజ్ చేసుకుంటే మంచిది. మీరు ఆ ట్యాప్ని ఆ పైప్ని బాత్రూంలో పెడితే ఆ నీళ్ళు చాలా మనకి రేపొద్దున మనకే ప్రాబ్లమ్స్. ఎందుకంటే మన చేతుల్లో కూడా మనం కూడా కొంచెము మెయింటైన్ చేయాలా, మనం కూడా కొన్ని పద్ధతులు పాటిస్తే, ఎందుకంటే మన నీళ్ళు మనం పొద్దుపే చేయాలి, మనమే చేసుకోవాలా. నీళ్ళు తర్వాత ఇప్పుడు కాలువ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి కొత్త నీళ్ళు కాబట్టి అందరూ వేడి చేసుకుని గోరెచ్చగా వేడి చేసుకుని తాగితే ఇంకా మంచిది ఆరోగ్యానికి. దయచేసి అది కూడా ప్రజలకు చెప్తున్నాము. ఎందుకంటే ఇది కొత్త నీళ్ళు కాబట్టి కాలువ ఎక్కడెక్కడ గలీజ్ ఉంటుంది కాబట్టి మనం పూర్తిగా పంపింగ్ చేస్తాం. కాబట్టి ఎంత పంపింగ్ చేసినా ఎంత ఫిల్టర్ చేసినా నీరు మాత్రంగా గోరెచ్చి వేడి చేసుకుని నీళ్ళు తాగాలని ఆదోనికి ప్రజలకు తెలియజేస్తున్నా. నరసింహులు మాజీ వైస్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ ఆదోని.